నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే మ్యామ్. ఈ రోజులలో ఎక్కువగా ఇలా వంగిపోయి నడవడం చూస్తున్నాం. అంటే గూని అంటారు కదా, చిన్న పిల్లల్లో కూడా అది కనిపిస్తూ ఉంది. అసలు దానికి రీజన్ ఏంటంటారు? క్యూర్ ఏంటి దానికి? మ్యామ్, ఈ రోజులలో పిల్లలకి యాక్టివిటీస్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్ మ్యామ్. అంటే మీరు ఏ స్కూల్ చూసుకున్నా కూడా అసలు ప్లే గ్రౌండే ఉండట్లేదు. సో అట్లా మసిల్స్ అన్ని టైట్ అయిపోతూ ఉంటాయి మ్యామ్. సో మన బాడీలో ఈ పోస్టీరియర్ రీజన్ బాగా టైట్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మందికి మీరు చూస్తే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఈ హ్యామ్స్ట్రింగ్ పెయిన్, వెరికోజ్ వెయిన్స్, కాఫ్ మసిల్ పెయిన్, ప్లాంటర్ ఫ్యాషైటిస్ అంటాం అనమాట. ఈ హీల్లో వచ్చే పెయిన్, హీల్ కింద పాదం కింద వచ్చే పెయిన్, ఇదంతా మన బ్యాక్ పోర్షన్ ఆఫ్ ది బాడీలో ఉంటుంది అనమాట. సో మనం గ్రావిటీకి ఇలా ముందుకు బెండ్ అయిపోయేసి చాలా మటుకు ఆ మసిల్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోయేసి, సో టైట్ అయిపోయేసి ఇట్లా ఉండాల్సిన స్పైనల్ కాలమ్ మెల్లిగా బెండ్ అవుతూ ఉందన్నమాట. సో దట్ ఈస్ లీడింగ్ టు ఆల్ దిస్ పోస్టరల్ ప్రాబ్లమ్స్. మీరు గుని అన్నారు కదా, అదంతా ఒక పోస్టరల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో వీటికి మనం సూక్ష్మ వ్యాయామం సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్. అండ్ అది కాకుండా నేను ఒక సింపుల్ ఒక 10 to 15 minutes సీక్వెన్స్కు డిజైన్ చేయడం జరిగింది. వాటిలలో మనం చేసే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ మీద కూడా చేస్తామన్నమాట. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ మీద చేస్తాం. దాని తర్వాత కంప్లీట్గా మనం బాడీని స్ట్రెచ్ చేస్తాం. వి బ్రింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. థెరపీలో నేను చెప్పొచ్చడం ఏంటంటే 95%, మోర్ దెన్ 95% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఆర్ రైట్ హ్యాండ్ డామినేటెడ్ అనమాట. రైట్ హ్యాండ్లో రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ లెఫ్ట్ సైడ్లో ఉండదన్నమాట. సో మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ సింపుల్ ట్విస్టింగ్స్ ద్వారా, బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్ ద్వారా మొత్తం స్పైనల్ కాలమ్ని పోస్టర్ని సెట్ చేస్తాం మ్యామ్. ఆ సీక్వెన్స్ మొత్తం నేను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. షూర్ మ్యామ్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ సీక్వెన్స్. సో దీంట్లో మనం ఫస్ట్ స్ట్రెచింగ్స్తో స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత సింపుల్ బ్యాలెన్సింగ్ చేస్తాం అనమాట. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీస్ బ్యాలెన్సింగ్. దాని తర్వాత వి డూ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. సింపుల్ 2 poses చేస్తామన్నమాట బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్తోనే. సో ఇట్ ఒక 15 to 20 minutesలో మనం ఈ సీక్వెన్స్ ద్వారా కంప్లీట్ పోస్టీరియర్ రీజన్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఆసన వచ్చేసి ఇలా లెగ్స్ 2 స్ట్రెచ్ చేయాలి. మెల్లిగా ఇలా రిలాక్స్ చేసిన తర్వాత లెగ్స్ని ఒక 18 times ట్విస్ట్ చేస్తామన్నమాట మన స్పైనల్ కాలమ్ని. మన స్పైన్లో టోటల్ 33 bones ఉంటాయి. ఈ 33 bones స్పైనల్ కాలమ్ అంతా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ఇలా హ్యాండ్స్ 2 నీస్ మీద పెట్టేసి సాధ్యమైనంత వరకు స్పైన్ స్ట్రైట్గా పెట్టాలి. ఇలా రైట్ సైడ్ మెల్లిగా టర్న్ వేసి ఇలా ఫోర్ హెడ్ టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మెల్లిగా అదర్ సైడ్. సో నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ట్విస్ట్ అవుతున్నాను అనమాట. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉండదో సాధ్యమంత ట్విస్ట్ అవ్వాలి, ఇలా బెండ్ చేసే ప్రయత్నం చేయాలి, ఇలా ఫింగర్స్ టచ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ ప్రాసెస్లో ఇలా హిప్ రేస్ చేయకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ లోవర్ బాడీ స్టెబుల్గా పెట్టాలి. ఈ ట్విస్టింగ్ అంతా మీ అబ్డామినల్ రీజన్ మీద రావాలి, స్పైన్ మీద రావాలి. ఇలాగా 3 రైట్ సైడ్, 4 లెఫ్ట్ సైడ్, 5 రైట్ సైడ్. ఇలా హోల్డ్ చేయాలి 5 counts. 1 2 3. మీ హ్యాండ్స్ మీద బాగా వెయిట్ పడుతుంది, మీ హ్యాండ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. 4 5 అదర్ సైడ్. మెల్లిగా ట్విస్ట్ చేసి బెండ్ అవ్వాలి. 1 2 3 4 5. ఇక్కడ అబ్డామినల్ రీజన్ మీద బాగా ట్విస్టింగ్ రావడం వల్ల మీ అబ్డామినల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీని తర్వాత మెల్లిగా మీ 2 legs ఇలా దగ్గరగా పెట్టేసేయాలి. సాధ్యమైనంత వరకు గాలి పీలుస్తూ ఇలా స్ట్రెచ్ చేయాలి టోస్ని. మెల్లిగా ఇలా లోపల లాగాలి 10 times. గాలి పీలుస్తూ బాగా స్ట్రెచ్ చేయాలి. మెల్లిగా వదిలేస్తూ లోపల లాగాలన్నమాట. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సాధ్యమైనంత గాలి పీలుస్తూ స్ట్రెచ్ చేయాలి. 5 counts హోల్డ్ చేయాలి. 1 2 3. బాగా స్ట్రెచింగ్ వస్తుందన్నమాట మొత్తం మీ ఫీట్ మసిల్స్లో. 4 5. సాధ్యమైనంత వరకు ఇలా లోపల లాగాలన్నమాట. లోపల లాగినప్పుడు మీ సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ కాఫ్ మసిల్స్ బాగా స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. మొత్తం మీ లోవర్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్, ఇలా కాఫ్ మసిల్స్, లోవర్ బ్యాక్ వరకు స్ట్రెచింగ్ వస్తుంది. ఇలా సాధ్యమైనంత వరకు లోపల లాగాలి. 1 2 3 4 5. రిలాక్స్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా మీ 2 కాళ్ళు ఒకే దగ్గర పెట్టేసి సాధ్యమైనంత వరకు ఇలా క్లోజ్ చేయాలి టోస్ని. మెల్లిగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇట్లా క్లోజ్ చేయాలి. 10 times చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయాలి. క్లోజ్, స్ప్రెడ్,
మీ పూర్తి కాలంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ సింపుల్ ప్రాక్టీస్ వల్ల. ఇలా లాస్ట్ టైం క్లోజ్ చేసి 5 కౌంట్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 స్ప్రెడ్ చేయాలి. 1 2 3 4 5 మెల్లిగా టోస్ని రిలాక్స్ చేయాలి. ఇలా 1/2 మీటర్ లెగ్స్ మధ్యలో గ్యాప్ పెట్టాలి. మెల్లిగా ఇలా రొటేట్ చేయాలి 10 టైమ్స్. 1 ఇలా అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ మెల్లిగా కలిసేలాగా రొటేట్ చేయాలి. అదర్ సైడ్ 1 2 3 మెల్లిగా రొటేట్ చేసిన తర్వాత ఇలా స్వింగ్ చేయాలి. మన యాంకిల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీ వెయిట్ని మొత్తం మోస్తూ ఉంటాయన్నమాట. వెయిట్ బేరింగ్ జాయింట్స్, వాటి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యిద్ది ఇలా యాంకిల్ రొటేషన్ చేయడం వల్ల. మెల్లిగా మీ 2 లెగ్స్ ఒకే దగ్గర తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ట్యాపింగ్ ఆఫ్ ది నీ జాయింట్స్, నీస్ 2 రిలాక్స్గా పెట్టేసి ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ఇలా ఈ మూమెంట్స్ చేయడం వల్ల నీస్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ బాగా తగ్గిద్ది. ఇలా ఒక 3-4 మినిట్స్ కూడా చేసుకోవచ్చు. నీస్ ఎవరికైతే స్టిఫ్గా ఉంటాయి, నీ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు. ఈ సింపుల్ ప్రాక్టీసెస్ బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట లోవర్ బాడీలో. బోత్ లెగ్స్ స్లోలీ యూ షుడ్ స్టాప్ ద ప్రాక్టీస్. ఇప్పుడు మెల్లిగా మన పోస్టీరియర్ బాడీని స్ట్రెచ్ చేస్తాం అనమాట. హీల్స్ నుంచి ఆల్మోస్ట్ సర్వైకల్ రీజన్ వరకు. ఫస్ట్ మన లెఫ్ట్ సైడ్ బాడీని, తర్వాత రైట్ సైడ్ బాడీని స్ట్రెచ్ చేసిన తర్వాత వీ ట్రై టు బ్యాలెన్స్ ద హోల్ బాడీ. ఇప్పుడు మెల్లిగా ఈచ్ లెగ్ 2 టైమ్స్. రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయాలి. మీ రైట్ హీల్ని పెరినియం రీజన్ టచ్ చేసి మీ లెఫ్ట్ యాంకిల్ అండ్ లెఫ్ట్ హిప్ లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. గాలి పీలుస్తూ మెల్లిగా 2 హ్యాండ్స్ రేస్ చేసి ఇలా థంబ్ ఫింగర్స్ని లాక్ చేయాలన్నమాట. గాలి పీలుస్తూ ఇన్హేల్, లెంథెన్ యువర్ స్పైన్. సాధ్యమైనంత వరకు ముందుకు ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేసి మీ కాల్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. 10 కౌంట్స్ హోల్డింగ్ హియర్. 1 2 3 మెల్లిగా గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు పైకి రేస్ చేయాలి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. మెల్లిగా రైట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇలా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేసి హీల్ని పెరినియం రీజన్ టచ్ చేయాలి. ఇలా ఎల్ షేప్లో ఉండాలన్నమాట బాడీ. మీ రైట్ యాంకిల్, రైట్ హిప్ లైన్లో ఉండాలి. గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు ఇలా హ్యాండ్స్ రేస్ చేయాలి. లెంథెన్ యువర్ స్పైన్. సాధ్యమైనంత స్పైన్ని లిఫ్ట్ చేయాలి. గాలి వదిలేస్తూ మెల్లిగా ముందుకు బెండ్ అవ్వాలి. 1 2 3 పూర్తిగా మీ కాఫ్ మసిల్, హ్యామ్స్ట్రింగ్ మసిల్, లోవర్ బ్యాక్, స్పైనల్ కాలం బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఈ పోస్ట్లో. సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వాలి. లెంథెన్ యువర్ స్పైన్. మెల్లిగా హ్యాండ్స్ రిలాక్స్ చేయాలి. 1 more time. సెకండ్ టైం వీ కెన్ డూ బెటర్ అనమాట. మెల్లిగా ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, లెంథెన్ యువర్ స్పైన్. సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వాలి. ఈసారి రైట్ హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఇటు లెఫ్ట్ లెగ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్ స్ట్రెచ్ అవ్వాలి. అదర్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ లోవర్ బ్యాక్ మసిల్స్. రైట్ హ్యాండ్ని బాగా లాగాలి. ఇలా లాగాలి. 1 2 3 లెంథెన్ యువర్ స్పైన్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్. మెల్లిగా రైట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేసిన తర్వాత బెండ్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగాలి. స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. 1 2 3 మెల్లిగా లిఫ్ట్ చేయాలి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఇటు 10 కౌంట్స్ హోల్డ్ చేయడం, ఇటు 10 కౌంట్స్ హోల్డ్ చేయడం టు బ్యాలెన్స్ ద టైమింగ్ బిట్వీన్ యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనమాట. ఇప్పుడు మెల్లిగా మీ 2 లెగ్స్ స్ట్రెచ్ చేసేసి ఒకసారి పూర్తిగా స్ట్రెచ్ చేయాలన్నమాట పోస్టీరియర్ రీజన్ని, హీల్స్ నుంచి సర్వైకల్ వరకు. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఈ పోస్కి ముందు చేసింది మనం ప్రిపరేషన్ అనమాట. సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేసి కాళ్ళని పట్టుకొని గాలి వదిలేస్తూ మెల్లిగా ఇలా లాగాలి. 10 కౌంట్స్ హోల్డింగ్. 1 2 రిలాక్స్ యువర్ హెడ్ ఇఫ్ పాసిబుల్. 3 మెల్లిగా గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు రేస్ చేయాలన్నమాట. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, స్లిప్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు పూర్తిగా ఇలా స్ట్రెచ్ చేయకుండా జస్ట్ సాధ్యమైనంత వరకు ఇలా బెండ్ అయ్యేసి హోల్డ్ చేయాలన్నమాట. జస్ట్ టు జెంట్లీ స్ట్రెచ్ యువర్ లోవర్ బ్యాక్. అదర్వైజ్
ఎవరైతే నార్మల్గా హెల్తీగా ఉంటారో వాళ్ళు సాధ్యమైనంత స్ట్రెచ్ చేయవచ్చు. అలాగా మొత్తం మీ స్పైనల్ కాలం ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది, లోవర్ బ్యాక్ మసిల్స్ కంప్లీట్ పోస్టీరియర్ బాడీ. దీని తర్వాత ఇలా సింపుల్ ప్రాక్టీస్ బటర్ఫ్లై చేసుకోవాలి. ఇలా ఇంటర్లాక్ చేసి ఫింగర్స్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్. మనం 2-3 టైమ్స్ బాగా స్ట్రెచ్ చేసాం హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ని. ఇప్పుడు మనం ఇన్నర్ థాయ్ మసిల్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం అనమాట. ఇలా బాగా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి. చేసిన తర్వాత ఒక 10 కౌంట్స్ ఇలా పుష్ చేయాలి. 1 2 3. సాధ్యమైనంత వరకు పుష్ చేస్తూ ఉండాలి లెగ్స్ని మెల్లిగా. ఇలా సైడ్కి వచ్చేసి సాధ్యమైనంత వరకు ఒకసారి ముందుకి ఇలా ఫ్లెక్సిబుల్ స్ట్రెచ్ చేయాలి. మీ హిప్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి 1 2 3. బాగా లాగడానికి గమనిస్తారు మీరు ఇన్నర్ థాయ్ మసిల్స్ హిప్ జాయింట్స్లో. స్లోలీ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేయాలి. మనం కంప్లీట్గా పోస్టీరియర్ మసిల్స్ని బాగా స్ట్రెచ్ చేస్తాం. వీపు భాగాన్ని, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్ మసిల్స్ని ఇలా లెగ్స్ రెండుని బాగా రిలాక్స్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా ఇలా రైట్ లెగ్ ఫోల్డ్ చేసేసి రైట్ సైడ్కి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఇలా మెల్లిగా పొట్ట మీద పడుకోవాలి. 2 హ్యాండ్స్ ఛాతీ పక్కన పెట్టేసి ఇలా చిన్ని టచ్ చేయాలి. గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు అప్పర్ బాడీని రేస్ చేయాలి. జెంటిల్ ప్రెషర్ వస్తుందన్నమాట మీ లోవర్ బ్యాక్లో. 10 కౌంట్స్ హోల్డ్ చేయాలి. 1 2 3. మీ పొట్ట మీద, ఛాతీ మీద, థ్రోట్ మీద స్ట్రెచ్ వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఫింగర్స్ని సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయాలి. పైకి చూడాలి. 2 3. స్లోలీ రిలాక్స్ యువర్ బాడీ. ఇప్పుడు మెల్లిగా 2 హ్యాండ్స్ ఛాతీ పక్కన తీసుకురావాలి. ఇలాగా గాలి పీలుస్తూ మెల్లిగా రేస్ చేయాలి. ఇలా పైకి చూడాలన్నమాట. చాలామంది ఇలా హ్యాండ్ స్ట్రైట్ చేసేసి ఇలా పెట్టేస్తారనమాట. ఇలా చేస్తే మీ ఎల్బోస్ మీద, మీ షోల్డర్ జాయింట్స్ మీద ప్రెషర్ వస్తుంది. స్లైట్గా ఇలా ఎల్బోస్ దగ్గర బెండ్ చేసేసి షోల్డర్స్ని వెనక్కి లాగుతూ హెడ్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా హోల్డ్ చేయాలి. మెల్లిగా కిందికి వచ్చేసేయాలి. 2 చేతులు మీ తొడల కింద పెట్టేసేయాలి. ఈచ్ లెగ్ 3 టైమ్స్ మెల్లిగా ఇలా రేస్ చేయాలి. జెంటల్ ప్రెషర్ వస్తుంది మీ లోవర్ బ్యాక్లో. రిలాక్స్ చేయాలి. Left leg, relax, right leg. Holding for 5 counts. 1 2 3 4 5. మెల్లిగా left leg. 1 2 3 4 5. మెల్లిగా మీ 2 లెగ్స్ రేస్ చేసే ప్రయత్నం చేయాలి. 1 2 3. మీ 2 హ్యాండ్స్ మీ తల కింద పెట్టేసి ఇలా రిలాక్స్ చేయాలి. లాస్ట్ పోజ్ చేయాలి. మెల్లిగా మీ 2 లెగ్స్ ఫోల్డ్ చేసి యాంకిల్స్ని పట్టుకోవాలి. అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ సాధ్యమైనంత వరకు రేస్ చేయాలి. 10 కౌంట్స్ హోల్డింగ్. హెడ్ పైకి రేస్ చేయాలి. 1 2 3. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయాలి. నెక్ స్టిఫ్నెస్, బ్యాక్ స్టిఫ్నెస్, స్పైనల్ కాలం స్టిఫ్నెస్ పూర్తిగా తగ్గిపోతాయి. మీ టోటల్ బాడీ వెయిట్ మీ అబ్డామిన్ మీద రావడం వల్ల అబ్డామినల్ ఫ్యాట్స్ తగ్గుతాయి. అబ్డామినల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెల్లిగా మీ 2 హ్యాండ్స్ ఇలా ఛాతీ పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు స్నేక్కి రావాలి. స్లోలీ ఇలా రిలాక్స్ చేయాలి. 2 హ్యాండ్స్ నీస్ పక్కన తీసుకొచ్చేసి బాడీని లిఫ్ట్ చేయాలి. సో చాలా మందికి ఉన్నటువంటి లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్, అప్పర్ బ్యాక్ స్టిఫ్నెస్, హ్యామ్స్ట్రింగ్ స్టిఫ్నెస్, కాఫ్ మసిల్ స్టిఫ్నెస్, సాక్రమ్ టెయిల్ బోన్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ కూడా ఈ సింపుల్ ట్విస్టింగ్ చేయడం వల్ల, ఫార్వర్డ్ బెండింగ్స్ చేయడం వల్ల అండ్ లాస్ట్లో చేసిన సింపుల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మొత్తం సెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట న్యాచురల్గా లోపల. సో మైక్రో అడ్జస్ట్మెంట్స్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల చాలామందికి ఈ గ్రావిటీ ప్రెషర్ వల్ల చాలామంది ఇలా ముందుకు బెండ్ ఉంటూ ఉంటారనమాట. సో అది నెక్ పెయిన్కి లీడ్ అవుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 60-70 years వాళ్ళని తీసుకుంటే గ్రావిటీ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇలా బెండ్ అయిపోతూ ఉంటారనమాట. సో ఆ పోస్టీరియర్ మసిల్స్ కూడా మొత్తం టైట్ అయిపోతాయి అప్పర్ బ్యాక్లో, లోవర్ బ్యాక్లో. ఈ ఒక్క సింపుల్ సీక్వెన్స్ వీక్లీ 3 times చేసుకోవడం వల్ల చాలా మటుకు బాడీ అంతా